డొనేట్ చేస్తున్నాను ఎవరి మంత్. నువ్వు నాకేమి ఇవ్వడంలా, ఐటీ నేను నేర్పించాను, నాకేమి ఇవ్వడం లేదు నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఓటేస్తున్నాడు. ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో 20% స్పెండ్ చేస్తా అంటున్నాడు. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఆ తమ్ముడిని నేను కోరేది P4 కింద, జీరో పావర్టీ కింద ఒక కుటుంబాల్లో 2 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని ఒక మోడల్ ప్రొడ్యూస్ చేయండి. అది దేశానికి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా గుడ్ లక్. మా రాముడన్న ఆశీస్సులతో నెక్స్ట్ రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లి మన ఐటీ అంతా కూడా మన రాయచోటికి తీసుకురావాల్సిందిగా రాముడన్నను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. బీపీఓ చేసి మనకు అనువైన ప్రాంతం ఇక్కడ, ఐటీ ఇండస్ట్రీ కూడా అనువైన ప్రాంతము. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, రాయచోటికి ఐటీ ఇండస్ట్రీస్ బీపీఓ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాముడన్న మీకు విజ్ఞప్తి ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ కానివ్వండి, 1 by 1. ఈ పక్క వచ్చేమా, నువ్వు ఈ పక్క వచ్చేమా, మాట్లాడండి. ఈ పక్క వచ్చేయండి సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్. నేను గత 7 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్. మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్. మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్, ఐటీ బిల్డింగ్స్ అవంతా హైటెక్ సిటీ అవంతా చూసి మీకు దాసోబడినాయి. నేను ఐటీ SAP పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్. ఇప్పుడు 1 లక్ష సంపాదిస్తున్నాను సార్. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. దాంతోపాటు ప్యారలల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్. 10 acres దాకా వేస్తాం సార్ మేము. ఎంత వస్తుంది? మాకు బాగానే వస్తుంది సార్. ఒక పంటకి ఒక 60-70 lakhs దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్. రెండులో కలిపి ఎంత సంపాదిస్తాం సార్? ఫస్ట్ శాలరీ పర్ మంత్ 1 lakh సార్. మళ్ళీ ఇయర్లీ ఒక 70-80 lakhs ఫార్మింగ్లో సంపాదిస్తున్నాం సార్. అది కూడా ఈ ఫార్మింగ్లో ఒక పొలానికి ఒక 500-300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా. అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్. నీ పేరుమా? రెడ్డి ప్రసాద్ నాయుడు సార్, దిగవరాజు వారిపల్లి దేవపల్లి. రెడ్డి ప్రసాద్ నాయుడు విన్నారు. ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన. హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి హైటెక్ సిటీ గడిదాన్ని చూశాడు. నేనెందుకో ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియంట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అతను చేసింది SAP నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. దాంతో తృప్తి పడలేదు. మళ్ళీ ఊరికి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే 10 ఎకరాల్లో టమోటా చేసి అదనంగా ₹60 లక్షలు అంటే మొత్తం ₹70 లక్షల సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం. మా తమ్ముడు కూడా SAPనే సార్, మా సిస్టర్ కూడా SAPనే సార్. అందరూ ఐటీనే సార్. డబ్బులు సంపాదించడం నేర్పించాను, మీరు దోసుకెళ్తున్నారు. నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు. కొంతమంది అంటారు నువ్వేం చేసావని. నేనేం చేశానో ఇక్కడ వీళ్ళని చూస్తే తెలుస్తుంది. వీళ్ళే మాట్లాడతారు రేపు భవిష్యత్తులో. ఇంకోటి సార్, ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టమాటో పండిస్తారు సార్. నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునేవానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను సార్. మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్. చాలా గోల్డ్ అమ్మి, ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో పెట్టి పంట పెడతాం సార్. గిట్టుబాటు ధర ఉండదు సార్. ఇప్పుడు ఎట్లా స్టెబిలైజ్ చేయాలి? అవును సార్, దానికి ఒక పద్ధతి అనేది చెప్తాను సార్. దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ ఉండేది. అది కూడా ఐడియాస్ ఇస్తాను. నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడతాను. రాముడన్న సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నాం సార్. మంచి మినిస్టర్ సార్, చాలా వండర్ఫుల్ లీడర్ సార్. ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్. చాలా గుడ్ లీడర్ సార్. మనం నిజంగానే మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి.
మాది తంబల్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం. నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో గత 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నాది 3వ కంపెనీ అండి. ఫస్ట్ నేను 8,000 రూపాయలకే ఉద్యోగం చేశాను బెంగళూరులో. 8,000 రూపాయలకి ఉద్యోగం చేస్తే కనీసం నాకు పీజీ ఖర్చులు కానీ నా ఖర్చులు కానీ సరిపోయేది కాదు. దాని తర్వాత హెచ్సిఎల్లో చేశాను. హెచ్సిఎల్ పూణే లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఫస్ట్లో. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు వద్దు అని చెప్పేసి ఆఫీస్ లొకేషన్ కావాలన్నాను. ఎందుకు సెక్టార్ మారింది. అప్పుడు మన విజయవాడ గన్నవరంలో శ్రీమేధ టవర్స్లో ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడికి పోతే అక్కడ నాకు ఎవరు లేరు. అక్కడ కూడా వద్దనుకొని మళ్ళీ బెంగళూరు బాగ్మనీ టెక్ పార్క్లో ఆర్చ్వెల్ ప్రజెంట్ చేస్తున్నానండి. నెలకు వచ్చి 72,000 రూపాయలు జీతం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఒక వ్యవసాయం చేసుకునేవాడండి. ఇంతకుముందు నేను బయట ఉంటే మా నాన్న సైడ్ చూసే వాళ్ళు ఎవరూ లేరు, మా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కంపెనీ మారడానికి నాకు ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ కంపెనీ మారడానికి నాకు ధైర్యం రాలేదు. ఎందుకు అని చెప్పి నేనే కూడా చెప్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళు నేను చేసినటువంటి రాజకీయానికి అంటే మన రాజకీయంకి మా తమ్మల్లపల్లి నియోజకవర్గానికి కష్టపడి పనిచేసిన దానికి నా మీద క్రిమినల్ కేసు పెట్టించారండి. ఆ విషయము నా భూమి కోసమే. నా భూమి కోసమై నేను పాటుపడిన దానికి 1981లో మా తాతగారికి జడ్జిమెంట్ అయిన భూమికి నాకే కావాలని చెప్పి నేను అడిగితే వాళ్ళు వీడు రాజకీయం చేస్తున్నాడు అనేసి ఓకే నా మీద కేసు పెట్టించారు. బ్రీఫ్ గా చెప్పు నీ మాట నేను చెప్తాను, నాకు ఐడియా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. ఇంకా బ్రీఫ్ గా 1 minute టైం తక్కువ ఉంది. సభకు చేసిన పెద్దలకు